బైబిల్ గ్రంథం చెప్తున్నది that Esther had to prepare herself before she can stand before an ordinary king. ఎస్తేర్ మాత్రం రాజు దగ్గరికి వచ్చినప్పుడు తను సిద్ధపరచుకొని రావాలి. So how much more we must prepare ourselves before meeting God. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎంత దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండాలి. Because whatever we do in the house of God, మనం ఏమైనా దేవుని మందిరంలో చేసినప్పుడు God records it in heaven. దేవుడు తన పరలోకంలో రాయబడి ఉంటుంది. And today we need to rejoice. అందుకని ఈ దినం మనం దేవుని సన్నిధిలో ఆనందించువారమై ఉన్నాం. Why we must rejoice? ఎందుకొరకు మనం ఆనందించువారమై ఉన్నాం? Because Jesus is no more in the grave, he has risen from the grave. ఎందుకంటే మన దేవుడు మన సమాధిలో లేడు గాని ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. Hallelujah. Hallelujah. And when Jesus has risen from the dead, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి సమాధి నుంచి జయించి లేచి ఉన్నాడో, we have hope. మనకి నిరీక్షణ ఉన్నది. We have assurance. మనకి నిరీక్షణ, మనకి అష్యూరెన్స్, దేవుడు ఉన్నాడన్న మనసు మనకు ఉన్నది. That's what the Bible says in 1 Peter chapter 1 and verse 3. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు 1:3. If any of there you can please read it in Telugu. మీరు ఎవరైనా ఉంటే గనుక తెలుగులో చదవచ్చు. 1 Peter chapter 1 and verse 3. మొదటి పేతురు 1:3. మన ప్రభువు యేసుక్రీస్తును తండ్రైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడిన స్వాస్థ్యముగా మనకు కలుగునట్లుగా ఆయన తన విశేషము కనికరం చొప్పున మనలను మరణం నిర్మింపబడి చేసెను. Hallelujah. The Bible says, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తున్నది, blessed be the God, the Father of our Lord Jesus Christ, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. according to the abundant mercy has begotten us again a living hope through the resurrection of Jesus Christ. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది వారు. Hallelujah. Hallelujah. And that's why today we have a hope in a hopeless situation. అందుకని ఈ దినమున మనకి నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ ఉంది. The Bible says in the book of Proverbs chapter 23 and verse 18. బైబిల్ గ్రంథం చెప్తుంది, సామెతల గ్రంథము 18 The book of Proverbs chapter 23 and verse 18. సామెతల 23:18. That your hope shall not be cut off. మీ నిరీక్షణ మరి కట్ ఆఫ్, మరి మీరు నిరీక్షణ కోల్పోరు. Hallelujah. హల్లెలూయా. And that's where Jesus Christ has risen from the dead. అందుకని యేసుక్రీస్తు మరి మరి మరణం నుండి తిరిగి లేచి ఉన్నాడు. That's what Gospel of John chapter 11 and verse 25 says. ఎందుకంటే మరి యోహాను సువార్త 11:25 చూసినట్లయితే Jesus said, యేసుక్రీస్తు అంటున్నారు, I am the resurrection and I am the life. నేనే జీవమును, నేనే పునరుద్ధానమునై ఉన్నాను. Whoever believes in me, though he die, he shall live. ఎవరైతే నా యందు నమ్మిక ఉంచారో వారు మరణించినను తిరిగి లేచెదరు. In the Gospel of John chapter 14 verse 19, మరి యోహాను సువార్త 14:19 because I live, you shall also live. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించెదరు. That hope and that assurance is only given by our Lord and Savior Jesus Christ. మరి ఆ నిరీక్షణ అనేది మరి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనకి ఇవ్వగలరు. And what is the hope that Jesus has given us? మరి ఆ నిరీక్షణ మరి యేసు ప్రభు మనకి ఏమి ఇచ్చి ఉన్నారు? One thing Jesus has promised the church, ఒకటి మాత్రం యేసుక్రీస్తు మరి సంఘానికి మరి వాగ్దానం చేశాడు, which no one else can promise. ఎవరు కూడా మీకు ఆ వాగ్దానం ఇవ్వరు. Jesus has promised the church eternal life. యేసుక్రీస్తు మరి శాశ్వతమైన జీవమును మీకు ఇచ్చి ఉన్నానని He has promised us eternal life in heaven. ఆయన మనకి శాశ్వతమైన మరి జీవము పరలోకమందు మనకి ఇచ్చి ఉన్నాడు. And that's where Jesus died on the cross and he resurrected on the third day. అందుకని దేవుడు మరి చనిపోయి మూడో దినం ఆయన తిరిగి లేచి ఉన్నాడు. And that's why we have victory when Jesus rose from the dead. అందుకని ఎప్పుడైతే యేసుక్రీస్తు సమాధి నుంచి తిరిగి లేచియడం మనకి మరి దేవుడు మనకి విజయం ఇచ్చి ఉన్నాడు. When Jesus rose from the dead, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి మరణం నుంచి తిరిగి లేచి ఉన్నాడో, he said two things. ఆయన మరి రెండు మాటలు మనకు చెప్పి ఉన్నాడు. All power in heaven and earth has been given to me by my Father. మరి సమస్తమైన
మరి అధికారమును భూమి అందును భూమి మీదను ఆకాశం క్రిందను భూమి మీదను భూమి క్రిందను తండ్రి చేత నాకు ఇవ్వబడి ఉన్నదని యేసుక్రీస్తు చెప్పారు. That authority today the church has in the name of Jesus. అందుకనే మనకి మన సంఘముగా మనకి ఆ అధికారం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That's why you and I are not defeated. అందుకనే నీవు నేను కూడా ఓడిపోయే వారం కాదు. Because Jesus himself was not defeated, but he rose from the dead. మన ప్రభువైన యేసుక్రీస్తుని చూసినట్టు ఆయన ఓడిపోలేదు కానీ ఆయన మరణమును జయించి తిరిగి లేచి ఆయన విజయవంతుడై ఉన్నాడు. There is power in the resurrection of our Lord Jesus Christ. ఎందుకంటే మరి దేవుని యొక్క పునరుద్ధానంలో శక్తి అయి ఉన్నది. That's what the disciples in the early church preached. అందుకని ఆది సంఘములో మరి దేవుని యొక్క శిష్యులు అదే బోధించి ఉన్నారు. They preached of the crucifixion. మరి వారైతే యేసు యొక్క మరణం గురించి బోధించారు. They preached of the resurrection. వాళ్ళు మరి పునరుద్ధానం కోసమే మరి బోధించినట్లు చూస్తున్నాం. Because in the book of Acts chapter 4 verse 33, ఎందుకంటే అపొస్తలుల కార్యములు 4:33లో చూసినట్లయితే Acts chapter 4 and verse 33, the Bible says, ఇదియుగాక with great power of the apostles gave witness to the resurrection of the Lord Jesus, and grace was upon them. ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. They bear a witness of the resurrection of Jesus Christ. వాళ్ళు దేవుని కోసం మరి పునరుద్ధానం కొరకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. Wherever they went, they preached about the resurrection of our Lord and Savior Jesus Christ. ఎక్కడికైతే వాళ్ళు వెళ్ళారో మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి పునరుద్ధానం కొరకు వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. There is power in the resurrection. ఎందుకంటే దేవుని యొక్క పునరుద్ధానం యందు దాని శక్తి ఉన్నది. That's what Paul said in the book of Philippians chapter 3 and verse 10, that I may know the power of his resurrection. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 చూసినట్లయితే మరి పౌలైతే ఇలాగంటున్నాడు, పునరుద్ధానం యొక్క శక్తి నాకు తెలిసి ఉన్నది. That's why there is power in the resurrection. అందుకని దేవుని యొక్క పునరుద్ధానంలో శక్తి ఉన్నది. Your situation may be dead, మరి మీ పరిస్థితులు మృత్యుముగా ఉండవచ్చును, but God is going to bring every dead situation back to life. ఎందుకంటే దేవుడు ప్రతి మృతమైన పరిస్థితిని కూడా ఆయన జీవింపజేయగల సమర్థుడై ఉన్నాడు. Because the power of resurrection is dwelling inside you. ఎందుకంటే పునరుద్ధానం యొక్క శక్తి మీలో జీవించి ఉన్నది. Because you have the power to resurrect every dead situation in your life. ఎందుకంటే మీకు దేవుడు ఆ అధికారం నా శక్తి ఉన్నాడు. మృతమైన ప్రతి దాన్ని కూడా జీవింపజేయే శక్తి దేవుడు మీకు నాకు ఇచ్చి ఉన్నాడు. That's what we see in the life of Lazarus. అందుకనే లాజరు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే The Bible says that Lazarus was dead. బైబిల్ గ్రంథం చెప్తుంది మరి లాజరస్ చనిపోయి ఉన్నాడు. He was dead for 4 days. ఎందుకంటే ఆయన చనిపోయి 4 దినములు అయ్యింది. Mary and Martha was a very close friend of Jesus. మరి మార్తాను మరియా చూసినట్లయితే దేవుడికి చాలా సన్నిహిత సంబంధాలై ఉన్నారు. Because whenever Jesus came to Bethany, ఎప్పుడైతే దేవుడు బేతనీ గ్రామానికి వచ్చి ఉన్నారో he visited the house of Mary, Martha and Lazarus. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు మరి మార్తా మరియా మరి లాజరస్ కుటుంబాన్ని తప్పకుండా ఆయన వచ్చి ఉంటారు. And here we see that Lazarus is dead. ఇక్కడ చూసినట్లయితే లాజరస్ మరి చనిపోయి ఉన్నాడు. They did not have the faith in believing that Lazarus can come back to life. ఎందుకంటే వాళ్ళకైతే విశ్వాసం లేదు మరి లాజరస్ చనిపోయిన లాజరస్ తిరిగి బ్రతికి వస్తాడని. They did not have the faith. వాళ్ళకైతే విశ్వాసం లేదు. That's what many people today, అందుకని ఈ రోజున అనేక మంది they do not have the faith that God can change their life and their situation. వాళ్ళకైతే విశ్వాసం లేదు దేవుడు మరి వాళ్ళ పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నాడని. Many of us will think that God cannot change my situation. చాలా మంది మనలో అనుకుంటాం దేవుడు నా పరిస్థితిని మార్చలేడు అని. Oh, my situation is totally dead. మనం అనుకుంటాం నా పరిస్థితి మరి పూర్తిగా చనిపోయింది అని. You will think like, oh brother, you do not know what is my life. మనం అనుకుంటాం మరి సహోదరుడా మీకు నా పరిస్థితి తెలియదు అని. But God is telling you today, మరి దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడు. if you believe, you will see the glory of God. నీవు నమ్మినట్లయితే నీవు దేవుని మహిమను చూచెదవు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. They saw many miracles that Jesus did. వాళ్ళు మరి చాలా దేవుడు
మరి యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుత కార్యములు వాళ్ళు కంటితో చూచి ఉన్నారు. But when it came to their own brother Lazarus, వారి సొంత సహోదరుడైన మరి లాజరస్ విషయానికి వస్తే they do not have faith in believing God. వాళ్ళకి కొంచెం కూడా విశ్వాసం లేదు మరి దేవుడు మరి లాజరస్ లేపుతాడని. Because sometimes your faith will be tested. ఒక్కొక్కసారి మరి విశ్వాసం పరీక్షింపబడుతుంది. Your faith will be tested. మరి విశ్వాసం పరీక్షింపబడుతుంది. It does not matter whether you call your church faith church. మరి మీరు విశ్వాసం అనే సంఘానికి వెళ్తున్నారని అది కాదు. అది It needs whether you have faith or not. మీరు దేవుడు మరి నీకు విశ్వాసం ఉందా లేదా అని అడుగుచున్నాడు. హల్లెలూయా. Hallelujah. Because looking at the situation, sometimes your faith wavers. మన పరిస్థితి చూసినట్లయితే మరి విశ్వాసం ఏంటంటే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. That was the faith of Mary and Martha. మరి అలాంటి విశ్వాసమే కలిగి ఉన్నారు మార్తా and మరియా కూడా. When it came to their own brother Lazarus, they are not able to believe. మన సొంత సహోదరుడైన మరి లాజరస్ విషయానికి వస్తే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. That's what many people in our lives, when it comes to our own situation, we are not able to believe. మరి ఇలాంటి పరిస్థితికి వస్తే అనేక మంది మనలో కూడా మన పరిస్థితి మనకు వస్తే మనం నమ్మలేకపోతున్నాము. Hallelujah. హల్లెలూయా. You need to match the standard of Jesus. మరి యేసుక్రీస్తు యొక్క విశ్వాసానికి మనము సరిపడి ఉండాలి. Because God works only with faith. దేవుడు మరి విశ్వాసం దాన్ని కార్యం చేయగలడు. God does not work with fear. దేవుడు భయంతో నీ జీవితంలో కార్యం చేయలేడు. The Bible says if you have faith as a mustard seed, if you command this mountain to go and fall, it will fall. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీకు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్న ఎడల మరి కొండను చూసి మీరు గద్దించిన ఎడల అది నీ నుండి తొలగిపోవును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. There was a mighty prophet in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి ఒక అద్భుతమైన మరి ప్రవక్త ఉన్నాడు. And that prophet's name is Elijah. మరి ఆ ప్రవక్త పేరైతే మరి ఏలియా అని చెప్పవచ్చును. The Bible says in 1 Kings chapter 18, మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మొదటి రాజుల 18వ వచనంలో he challenged the false prophet of Baal and Asherah. మరి ఈయనైతే మరి బాలను ఆశ్రత్ అనే ప్రవక్తలను బహిరంగంగా మరి సవాలు విసిరినట్లు దేవుని యొక్క వాక్యం. Because the people during the time of Elijah, మరి ఏలియా సమయంలో they had two opinions. మరి వాళ్ళు రెండు మనసులు కలిగి ఉన్నారు. That's what today we are double minded. అందుకని ఇదను మనం చూసినట్లయితే రెండు మనసులు కలిగి ఉంటాము. Sometimes they are telling, oh God can do this, and the second time they, oh God cannot do this. మనం ఒక్కొక్కసారి అనుకుంటే దేవుడు ఈ కార్యం చేయగలడు కానీ తర్వాత మళ్ళీ ఒక క్షణం అనుకుంటే దేవుడు ఈ కార్యం చేయలేడు అని. And that's what the people during the time of the prophet Elijah. మరి అలాంటి మనసు కలిగి ఉన్నారు ఏలియా యొక్క సమయంలో కూడా. But Elijah said, మరి ప్రవక్త అయిన ఏలియా అంటున్నాడు, the God who answers by fire, he is God. హల్లెలూయా. మరి దేవుడైతే మరి దేవుడు అగ్ని ద్వారా జవాబు ఇస్తాడు, ఆయన దేవుడై ఉన్నాడని ఏలియా మరి అక్కడ సవాలు విసిరినట్లు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. When Elijah prayed, fire came down and burnt the sacrifice. ఎప్పుడైతే మరి ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాడో ఆ అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి మరి ఆ దహన బలిని కాల్చినట్లు బైబిల్ గ్రంథంలో చూస్తాం. He had faith as a mountain. మన ఇక్కడ చూసినట్లయితే ప్రవక్త ఏలియాకి కొండంత విశ్వాసం కలిగి ఉన్నాడు. He was able to challenge any situation, any circumstance that came his way. మరి ఆయన ఏ పరిస్థితి కూడా ఆయన మార్గంలో వచ్చినప్పుడు ప్రతి పరిస్థితి కూడా ఆయన సవాలు విసురుటకు ధైర్యంగా ఉన్నాడు. He challenged the false prophet of Baal. ఆయన మరి అబద్ధ ప్రవక్తలకి మరి ఒక సవాలు విసురుతున్నట్లుగా కనిపిస్తుంది. Because he believed that God was with him. ఆయన ఒకటే నమ్మాడు, దేవుడు నాతో కూడా ఉన్నాడు అని. That's what you need to believe, that in a situation and in a circumstance that God is with you. అందుకనే మీరు నమ్మాలి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు మనతో కూడా ఉన్నాడని. You must believe that God can do great things in your life. మరి మీరు నమ్మాలి దేవుడు గొప్ప కార్యములు మీ జీవితంలో చేస్తాడు అనేసి. When you believe, you will receive. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే నువ్వు పొందుకుంటావు. That's what Elijah believed. అందుకని ఏలియా ప్రవక్త నమ్మాడు. When he prayed, ఎప్పుడైతే ఆయన ప్రార్థించాడో fire came down and burned the offering. ఎప్పుడైతే ఏలియా ప్రవక్త ప్రార్థించి చేశాడో గాని అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి దహన బలి కాల్చినట్లు మరి గ్రంథంలో చెప్పబడుచున్నది. In 1 Kings chapter 18 we see that Elijah had faith as a mountain. మరి మొదటి రాజుల 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ప్రవక్త
కానీ ఏలియాకి కొండంత విశ్వాసం ఉన్నట్లు మనం చూస్తున్నాం. But the situation changed in the 19th chapter of 1 Kings. ఎప్పుడైతే మరి 19వ అధ్యాయము మొదటి రాజులో చూసినట్లయితే పరిస్థితి మారినట్లు మనం చూస్తున్నాం. Here he is coming before a woman called Jezebel. మరి ఆయన మరి ఒక స్త్రీ అయిన యెజబెల్ ప్రవక్తని యెజబెల్ని మరి ఎదుర్కొన్నప్పుడు The servant went and told Jezebel, మరి దాసుడు వెళ్ళి యెజబెల్కి చెప్పినప్పుడు there is a prophet in Israel called Elijah. మరి ఆ ఇశ్రాయేలు మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఏలియా ఉన్నాడు. And he killed all your prophets that sat at the table of you. ఆయన ఏం చెప్పాడంటే నీకున్న ప్రవక్తలందరినీ కూడా ఆయన చంపేశాడని, నీ యొక్క టేబుల్ దగ్గర ప్రతిరోజు కూర్చున్న వారిని. At that minute, అప్పుడు ఒక సమయంలో Jezebel said, యెజబెల్ ఏ విధంగా అంటుంది, I will kill this prophet Elijah. నేను ఈ ప్రవక్తను వదిలిపెట్టిన నేను తప్పకుండా చంపేస్తాను అంటుంది. And when Elijah came to know that, ఎప్పుడైతే ప్రవక్తని ఏలియాకి అది తెలిసిందో he ran for his life. ఆయన ప్రాణం కొరకు పరిగెత్తాడు. And where did Elijah go? ఎప్పుడు ఎక్కడికి ఏలియా ప్రవక్త వెళ్ళాడు? He went and hid himself in a cave. ఆయన ఒక గుహలో దాక్కొని ఉన్నాడు. Where was his faith? ఆయన విశ్వాసం ఏమై ఉన్నది? In the 18th chapter, he had faith as a mountain. మరి 18 మరి మొదటి రాజుల 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన విశ్వాసం ఒక పెద్ద కొండవలే ఉన్నది. But in the 19th chapter, మరి 19వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ he did not even have faith as a mustard seed. ఆయన కనీసం ఆవగింజంత విశ్వాసం కూడా లేదంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. He is running away from Jezebel. ఆయన మరి యెజబెల్ నుండి ఆయన పారిపోతున్నాడు. That's what many people like us, we run away from the situation and circumstance when problem comes. ఎప్పుడైతే మనకి పరిస్థితి మనకి ఎదురవుతుందో మన పరిస్థితులను చూసి మనం భయపడిపోయి పారిపోతూ ఉంటాం. That's what happened to the prophet Elijah in the 19th chapter. అదే విధంగా జరిగింది మరి ప్రవక్త అయిన మరి ఏలియాకి 19వ అధ్యాయంలో చూసినట్లయితే He is also saying, Lord, better I die. ఆయన ఇంకొక మాట కూడా అంటున్నాడు, ప్రభువా నేను చచ్చిపోతే బాగుండు అంటున్నాడు. Where is his faith? ఆయన విశ్వాసం ఎక్కడ ఉన్నది? Where is his faith? ఆయన విశ్వాసం ఎక్కడ ఉన్నది? The God who could destroy the false prophet of Baal, is he not the same God that can destroy Jezebel? మరి మన దేవుడు మరి అబద్ధ ప్రవక్తలను ఆయన నాశనం చేసినప్పుడు అదే దేవుడు మరి యెజబెల్ నాశనం చేయడా? He is the same God because the Bible says he do not change. ఆయన మరి బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన ఎప్పుడు కూడా మారిపోయే దేవుడు కాదు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He could have given victory even to Elijah over Jezebel. ఆయన మరి దేవుడు యెజబెల్ అనే స్త్రీ పైన ఆయన మరి విజయం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. But Elijah is running away and hiding himself in a cave. మరి ఏలియా ప్రవక్తను చూసినట్లయితే ఆమె దగ్గర నుంచి పారిపోయి ఒక గుహలో దాక్కొని ఉన్నాడు. Where is his faith? ఆయన విశ్వాసం ఎక్కడ ఉన్నది? Today the Lord is asking you, where is your faith? దేవుడు ఈ దినమున అడుగుచున్నాడు, మీ విశ్వాసం ఎక్కడ? Because Jesus operates only through faith. మరి ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ద్వారానే మీకు కార్యం చేయగలడు. Any miracle, any healing you see in the Bible, he said, where is your faith? ఏ అద్భుత కార్యమైన ఏ సూచక క్రియనైనా ఆయన ఒకటే అడుగుతాడు, నీ విశ్వాసం ఎక్కడ అనేసి. Jesus always asks only one question. దేవుడు ఎప్పుడు కూడా ఒకటే ప్రశ్న అడుగుతాడు, do you have the faith? నీకు విశ్వాసం ఉన్నదా అని అడుగుతాడు. Do you believe that I can do this in your life? నేను ఈ కార్యం చేయగలను నీ జీవితంలో అని నువ్వు నమ్ముచున్నావా? But there was a situation in Mary and Martha. ఒక పరిస్థితి వచ్చింది మరి మార్తా అని మరియా జీవితంలో. They are crying because Lazarus is dead. వారు ఏడుస్తున్నారు ఎందుకంటే మరి లాజరస్ తన సహోదరుడైన లాజరస్ చనిపోయి ఉన్నాడు. Today you are crying in the house looking at your situation. మీరు ఈ దినమున ఇంట్లో కూర్చొని మీ పరిస్థితిని చూసి మీరు కన్నీరు కార్చుచున్నారేమో. You are crying like Mary and Martha. మీరు మార్తాను మేరీ వలె ఏడ్చుచున్నారేమో. But they do not know who is in the house. మాట వారికి తెలియలేదు ఎవరు వారి గృహములో ఉన్నారు అనేసి. They saw the miracles of Jesus. వాళ్ళు యేసుక్రీస్తు చేసిన ప్రతి అద్భుత కార్యమును కంటితో చూచి ఉన్నారు. They saw Jesus healing the sick. వాళ్ళు మరి యేసు ప్రభు వారి రోగులు స్వస్థపరుచుట చూశారు. They saw Jesus raising the dead. వాళ్ళు మరి చూశారు యేసుక్రీస్తు మరి మరణించిన వారిని కూడా తిరిగి లేపుతున్నట్టు వారి కంటితో చూశారు. But when it came to Lazarus, they could not believe. మరి లాజరస్
పరిస్థితి వచ్చేసరికి వాళ్ళు నమ్మలేకపోతున్నారు. Because they could not believe that Jesus can raise the dead. వాళ్ళు నమ్మలేకపోతున్నారు యేసుక్రీస్తు మరి మృతుల్ని సజీవంగా లేపుతాడని That's నమ్మలేకపోతున్నారు. what many people think, that Jesus cannot change my life or my situation. అందువల్ల చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు నా పరిస్థితిని నా జీవితాన్ని కూడా ఆయన మార్చలేడు అనేసి. That's where Jesus said in Gospel of John 11:25 that I am the resurrection and I am the life. Whoever believes in me, though he die, he shall live. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నారు యోహాను సువార్త మరి 11వ అధ్యాయం 25వ వచనంలో, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, ఎవడు నా యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచునో వాడు తిరిగి మరలా జీవించును అని. Hallelujah. హల్లెలూయా. And in verse 40, మరి అదే అధ్యాయంలో మరి 40వ వచనం చూసినట్లయితే, he said, if you believe, you will see the glory of God. నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు చూచెదవు. For you to see the glory of God, నీవు దేవుని మహిమను చూడాలంటే you have to believe. నీవు నమ్మిక కలిగి ఉండాలి. When both the sisters believed, వాళ్ళు ఎప్పుడైతే ఇద్దరు మరి సహోదరులు నమ్మారో, is that when Jesus said, take me to the tomb. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరు సహోదరులు నమ్మారో అప్పుడే యేసుక్రీస్తు అంటారు, అయితే పదండి సమాధి దగ్గరికి వెళ్దాము అనేసి. And one word of Jesus, ఒకే ఒక మాట ఆయన ప్రభువైన యేసుక్రీస్తు పలికినప్పుడు, he says, Lazarus, come back. ఆయన ఒకటే అంటాడు, లాజరస్ తిరిగి లేచు అనేసి. Today you need to speak to your situation in that way. ఈ దినమున మీరు మీ పరిస్థితితో మీరు మాట్లాడవారై ఉన్నారు. You need to speak to your problem that way. మీరు మరి పరిస్థితితో మాట్లాడాలి అని దేవుడు ఒక మరి గద్దిస్తున్నాడు. You need to speak to your sickness in that way. మీరు మరి అనారోగ్యంతో అలాగా మాట్లాడాలి, గద్దించి When you మాట్లాడాలి. speak, you will see the manifestation of God's power and glory. ఎప్పుడైతే మీరు పరిస్థితితో మాట్లాడారో అప్పుడే దేవుని యొక్క మహిమ శక్తి ఆ పరిస్థితిలో మీరు చూస్తారు. That's what when Mary and Martha believed, they saw the glory of God. ఎప్పుడైతే మరి మార్తాను మరియా ఎప్పుడైతే నమ్మారో అప్పుడే వాళ్ళు దేవుని యొక్క మహిమను చూసినట్లు దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. Today when you believe, you will see the glory of ఈ God. దినమున మీరు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూచెదరు. Because Jesus is not in the grave. దేవుడు ఇంకా మరి సమాధిలో లేడు. The grave could not hold him. సమాధి ఆయన పట్టుకోలేదు ఇంకా. He rose from the dead. ఆయన సమాధి యందు లేచి ఉన్నాడు. Satan was defeated. సాతాను ఓడిపోయాడు. Satan has no power over you. అపవాదిగానికి నీ మీద శక్తి లేదు. Witchcraft has no power over you. మరి సాతానికి నీకు శక్తి లేదు. No sickness has no power over you. మరి ఆరోగ్యానికి అనారోగ్యానికి నీ మీద శక్తి లేదు. No devil can rule over you. మరి ఏ శక్తి ఏ అపవాది కూడా నీ మీద మరి నీ మీద ఏలుబడి చేయలేడు. That's what God has given us, the power and the authority in the name of Jesus. అదే మరి దేవుడు మరి యేసుక్రీస్తు నామములో మీ ఆ శక్తిని మీకు నాకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. That's what the Gospel of John 14:14 says. అదే మరి యోహాను సువార్త 14 వచనం చూసినట్లయితే, Whatever you ask in my name, I will do it. మీరు ఏమైనా సరే నా నామములో ఏది అడిగినను నేను మీకు చేస్తాను అన్నాడు. God has given us the power because Jesus has risen from the dead. దేవుడు మనకి మరి శక్తి ఇచ్చినాడు. ఎందుకంటే మన దేవుడు మన సమాధిలో లేడు కనుక ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. That's what your death situation will come back to life in the name of Jesus. యేసుక్రీస్తు నామములో ప్రతి మృతమైన పరిస్థితి కూడా మరి తిరిగి లేస్తుంది. Today your situation may be like the dry bones in the book of Ezekiel 37. ఈ రోజున మీ పరిస్థితి మరి ఎజెకియెల్ గ్రంథం 37వ అధ్యాయం చూస్తే మరి ఎండిన ఎముకల్లాగా ఉన్నాయేమో. They were dry for a very long time. అవి మరి ఆ ఎముకలు మరి చాలా కాలంగా ఎండిపోయి ఉన్నాయి. But God said to Ezekiel, మరి దేవుడు అయితే ప్రవక్త అయిన ఎజెకియెల్తో అంటున్నాడు, prophesy to these dry bones. ఎండిన ఎముకలతో ప్రవచించు అంటున్నాడు. He never doubted God. ఆయన ఎప్పుడు కూడా దేవుని మరి దేవుని అనుమానించలేదు. But today you and I doubt God. మరి దినమున అయితే మీరు నేను ఒక్కొక్కసారి అనుమానిస్తూ ఉంటాం. There is unbelief in our heart. మనలో అపనమ్మకం ఉంటుంది. That's why we don't see miracles happening. అందుకనే మన జీవితంలో అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం. We don't see healing in our life. మరి మన జీవితంలో మరి స్వస్థత మనం చూడలేకపోతున్నాం. We don't see deliverance in our life. మన జీవితంలో మరి బంధకాల నుంచి విడుదల పొందినట్టు మనం చూడలేకపోతున్నాం. The reason is ఎందుకంటే కారణం the reason is the lack of faith. ఎందుకంటే మనలో ఉన్న అపనమ్మకం అవిశ్వాసం వలన. Because the gift of faith is one of the 9 gifts of the Holy Spirit. మరి 9 వారాల్లో ఒక వారం ఏమైందంటే
మరి విశ్వాసం అనే వరము. And that's where the prophet Ezekiel never doubted God. అందుకని మన ప్రవక్త అయిన ఎజెకియల్ చూసి ఆయన ఎప్పుడు కూడా మరి దేవుని అనుమానించలేదు. God said prophesy. దేవుడు అన్నాడు ప్రవచించు. Today the Lord is telling prophesy over your life. దేవుడి దినమున నీతో నాతో మాట్లాడుచున్నాడు. నీ పరిస్థితులను నువ్వు ప్రవచించు. Prophesy over your ministry. నీ మినిస్ట్రీ మీద నువ్వు ప్రవచనం ఎత్తు. Prophesy over your job. మరి నీ ఉద్యోగం మీద నువ్వు ప్రవచనం ఎత్తు. Prophesy over your sickness. నీ అనారోగ్యం మీద నువ్వు ప్రవచనం ఎత్తు. When you prophesy, you will see every dead situation coming back to life. మీరు ఎప్పుడైతే మరి ప్రవచిస్తారో ప్రతి మృత్యుమైన మరి పరిస్థితిని కూడా తిరిగి జీవింపడానికి తీసుకొచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. When Ezekiel prophesied, the Bible says that the dry bones came back to life. ఎప్పుడైతే ప్రవక్త మరి హెజెకియా ప్రవచించాడో ఎండిన ఎముకలు తిరిగి జీవించినట్లు వాక్యం సెలవిస్తుంది. That will happen to you when you start prophesying into your life. అదే జరుగుతుంది మీ జీవితంలో. ఎప్పుడైతే మీరు ప్రవచనం ఎత్తుతారో అదే మరి చచ్చిపోయిన ప్రతి మృతమైన ప్రతి పరిస్థితి కూడా తిరిగి జీవింపగలగటం మీరు చూచెదరు. Prophesy into your situation. మీ పరిస్థితులు చూసి మీరు ప్రవచించాలి. Hallelujah. Hallelujah. When you prophesy, you will see the glory of God. మీరు ఎప్పుడైతే మరి ప్రవచిస్తారో మీరు దేవుని యొక్క మహిమను చూచెదరు. That's why you need faith in believing. అందుకనే మీకు విశ్వాసం ఉండాలి. దేవుడు చేయగలడని నమ్మకం మీలో ఉండాలి. That's what you need to believe in God. అందుకని మీరు దేవుని మీద మీరు దేవుని నమ్మాలి. When you believe in God, ఎప్పుడైతే మీరు దేవుని నమ్ముతారో all things are possible only for those who believe in God. అన్ని కూడా ఎవరైతే దేవుని యందు మరి నమ్ముతారో అన్ని కూడా సాధ్యమే. That's what the Bible says. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Bible did not say only something. బైబిల్ చెప్పట్లేదు కొన్ని మాత్రమే సాధ్యం అవుతాయి అనేసి. Bible says all things are possible. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అన్ని కూడా సాధ్యమే. There is not a thing that God cannot do in your life. దేవుడు ఈ పరిస్థితి చేయలేడు అన్నది ఏది కూడా లేదు. That's why in the people in the Bible they believed and they saw the hand of God. అందుకని మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వాళ్ళందరూ కూడా నమ్మారు కాబట్టి వాళ్ళ యొక్క దేవుని యొక్క హస్తాన్ని వాళ్ళు చూడగలిగారు. Their prayer had power. వాళ్ళ ప్రార్థనలో శక్తి ఉన్నది. That's what Elijah said, let fire. God answered by fire. Fire came down. అందుకని ప్రవక్త అయిన ఏలీయా అంటాడు నా ప్రార్థన అగ్ని ద్వారా జవాబు ఇవ్వాలి అని ఎప్పుడైతే ప్రార్థించాడో అగ్ని ఆకాశం నుండి వచ్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. That's what Daniel when he prayed in the den of lions to shut the mouth of the lions, it happened. అదే విధంగా మరి దానియేలుని మనం చూసినట్లయితే మరి ఆ సింహపు బోనులో ప్రార్థించినప్పుడు దేవుడు సింహాల యొక్క నోళ్ళు మూసినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Because God has given us power over the creation. ఎందుకంటే దేవుడు మనకు శక్తి అన్నాడు ఈ సృష్టి మీద. God has given us power over the devil. దేవుడు మనకి అపవాది మీద మనకి మరి శక్తిని ఇచ్చి ఉన్నాడు. But many people fear the devil. చాలా మంది దయ్యాన్ని చూసి భయపడతాం. Many people fear witchcraft. మరి సాతుపడి శక్తులను కూడా చూసి భయపడుతూ ఉంటాం. But you don't have to fear. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీరు వాటికి భయపడన అవసరం లేదు. Because when Jesus rose from the dead, he destroyed the works of the devil. ఎందుకంటే యేసుక్రీస్తు మరి సమాధిని గెలిచి ఎప్పుడైతే తిరిగి లేచి ఉన్నాడో ఆ యొక్క అపవాది కార్యములను ఆయన నాశనం చేసి ఉన్నాడు. In the first letter of John chapter 3 verse 8 it says, for the Son of Man was manifested to destroy the work of the devil. మరి మొదటి యోహాను పత్రిక మరి 2వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే the Son of Man was manifested to destroy the work of the devil. మనిషి కుమారుడు మరి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నాడంటే సాతాను లయపరచడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. So the devil is under your feet. మరి అపవాదిగాడు మరి మీ కాళ్ళ కింద ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. But for many people the devil is on your head. చాలా మంది అనుకుంటారు అపవాదిగాడు మన తల మీద ఉన్నాడు అనేసి. He is playing with your head. అపవాదిగాడు మన తల మీద ఉన్నాడు అనేసి. That is not his position. అపవాదిగాడు మరి తల మీద ఉండే పరిస్థితి కాదు. His position is under your feet. అపవాది యొక్క స్థానం ఎక్కడ ఉందంటే నీ కాళ్ళ క్రింద అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Hallelujah. Hallelujah. Because Genesis chapter 3 verse 15 మరి ఆదికాండం 3వ అధ్యాయము మరి 15వ వచనంలో చూసినట్లయితే the seed of the woman shall crush the seed of the serpent was fulfilled through Jesus. మరి సీడ్ మరి స్త్రీ యొక్క బీజం వచ్చి మరి సర్ప యొక్క బీజాన్ని నలగొట్టాలి అనేసి దేవుడు
And that prophecy was fulfilled through our Lord and Savior Jesus మరి ఆ Christ. ప్రవచనము మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది. And that power and authority he has given to the church that he has purchased with his own blood. మరి ఆ మహిమ శక్తి దేవుడు సంఘానికి ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్వరక్తము చేత సంఘాన్ని కొనుక్కొని ఉన్నాడు. He bought it with the blood. ఆయన సంఘాన్ని ఆయన రక్తము చేత కొనుక్కొని ఉన్నాడు. He has given us power and authority to live a victorious life. ఆయన మరి అధికారం ఆయన శక్తిని మనకి ఇచ్చి ఉన్నాడు. మనం జయజీవితమైన జీవితం జీవించాలనేసి. Because the problem many people say I know God. చాలా మంది అంటారు ఏమంటే నాకు దేవుడు తెలుసు అనేసి. But many people do not know God. చాలా మందికి దేవుడు అంటే తెలియదు. Because the Bible says బైబిల్ గ్రంథం చెప్తున్నది in Daniel 11 verse 32. Daniel 11 verse 32. దానియేలు గ్రంథము 11 అధ్యాయం 32వ వచనం. For those who know God, they will do great exploits. ఎవరికైతే దేవుడు తెలుసో వాళ్ళు గొప్ప కార్యములు చేసేదరు అనేసి. Those who know God will do great exploits. దేవుడు తెలిసిన వారు గొప్ప కార్యములు చేసేదరు. If you're not able to do great exploits, నీవు దేవుని కార్యములు నువ్వు చేయలేకపోతే that means you do not know God. ఎందుకంటే ఆ పరిస్థితిని చూసినట్లయితే నీకు దేవుడు తెలియదు. But many people say, oh brother, you do not know, I know God. చాలా మంది అంటారు సహోదరుడా నాకు దేవుడు తెలుసు అనేసి. Even the people of this world know God. మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళకు కూడా దేవుడు తెలుసు. But the Bible says, బైబిల్ గ్రంథం చెప్తున్నది for those who know God, they will do great exploits. ఎవరైతే దేవుడు తెలుసో వాళ్ళే గొప్ప కార్యములు చేసేదరు. Because Jesus has promised to the church. ఎందుకంటే దేవుడు మన సంఘానికి వాగ్దానం చేసి ఉన్నాడు. In the Gospel of John 14 and verse 12, మన యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో the things that I do, greater things than these you shall do. దేవుడు ఏమన్నారంటే నేను చేసే పనులు మీరు చేసేది దీనికంటే గొప్ప పనులు కూడా మీరు చేయదురు. That was the promise given to the church. అదే వాగ్దానం సంఘానికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. He said the thing I do, you will do greater than what I have done. నేను ఏమైతే పనులు నేను చేసి ఉన్నానో ఇంతకంటే గొప్ప కార్యములు మీరు చేసేదరని దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. And that's how the disciples believed. అది మరి అదే విధంగా దేవుడు ఎప్పుడైతే ఆ వాగ్దానం ఇచ్చినాడో దేవుని యొక్క శిష్యులు అది నమ్మి ఉన్నారు. They believed in every word that what Jesus spoke to them. దేవుడు ఏదైతే యేసుప్రభు ఏదైతే మన శిష్యులకు చెప్పి ఉన్నారో ప్రతి మాట కూడా మరి వాళ్ళు నమ్మారు. After the resurrection of our Lord and Savior Jesus Christ, ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు మరి పునరుద్ధానం తిరిగి లేచి ఉన్నాడో they received the baptism of the Holy Spirit. వాళ్ళు మరి పరిశుద్ధాత్మ శక్తిని వారు పొంది ఉన్నారు. And they started to go and do great exploits for the kingdom of God. వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉన్నారో వాళ్ళకెళ్ళి దేవుడి కొరకు గొప్ప కార్యములు చేసినట్లు బైబిల్ గ్రంథం చెప్తున్నది. Because Jesus said the things I do, greater things than these you shall do. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తూ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారు నేను చేసే కార్యములు మీరు చేసేదురు మరి దీనికంటే గొప్ప కార్యములు కూడా మీరు చేయదురు. In the books of Acts, మరి అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే they did great things for the kingdom of God. వాళ్ళు గొప్ప కార్యములు మరి పరలోక విషయమై చేశారు. Because they believed in what the word of God says. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందో వాళ్ళు అది నమ్మి ఉన్నారు. Many read the word of God, చాలా మంది మన బైబిల్ వాక్యం చదువుతాం but they don't believe the word of God. వాళ్ళు చదువుతాం కానీ దేవుడి వాక్యాన్ని మనం నమ్మం. They do not put it in practice. వాళ్ళు ఆచరణలో వాళ్ళు ఎప్పుడు పెట్టరు. That's why they do not see results. అందుకని వాళ్ళు మరి 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 ఆ యొక్క రిజల్ట్ వారు చూడలేరు. They live a defeated life. అందుకని వాళ్ళు అంటే ఓడిపోయే జీవితంలో వాళ్ళు జీవిస్తూ Because there ఉంటారు. is power in the word of God. ఎందుకని దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది. That's why it is known as the living word. అందుకని ఇది జీవించుచున్న గ్రంథం అయి ఉన్నదని మనకి Only the Bible is known as the living word. ఈ బైబిల్ ఒకటే చెప్తుంది ఇది జీవమైన గ్రంథము అనేసి. There are many textbooks in the colleges and in the universities. మరి చాలా పుస్తకాలు ఉన్నాయి కాలేజెస్ లోనే యూనివర్సిటీలో చాలా గ్రంథాలు ఉన్నాయి. But none of them are known as the living word. మరి ఆ పుస్తకాలు ఏది కూడా మరి జీవించే గ్రంథం అని లేదు. But the Bible is known as the living word. ఓన్లీ బైబిల్ గ్రంథం ఒకటే జీవించే గ్రంథము. Because it changes your life. ఎందుకంటే అది నీ జీవితాన్ని మార్చేసేది. It transforms your life. నీ జీవితంలో మార్పుని తెచ్చేది జీవ గ్రంథము. You will become what it says. మీరు ఈ బైబిల్లో ఏముందో అదే మీరు అవుతారు. It's only you need to believe. మీరు ఒక్కటే నమ్మాలి. You need to exercise your faith. మీరు మీ విశ్వాసాన్ని మరి రోజు రోజు మరి పెంచుకోవాలి. Because in Romans chapter 10 verse 17, మరి రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే faith come by hearing and listening to the
word of God. ఆ విశ్వాసము దేవుని యొక్క వాక్యం వినుట వల్ల కలుగును. When you believe, you will receive. మీరు ఎప్పుడైతే మరి నమ్ముతారో అప్పుడే మీరు కార్యం చూసేదరు. And that's why today God is ready to do great things in your life. అందుకే ఈ దినమున దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God can change your life. దేవుడు మీ జీవితాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. God can transform your situation. దేవుడు ఎలాంటి పరిస్థితినైనా మార్చే సమర్థుడై ఉన్నాడు. Overnight God can change your life. అన్న రాత్రికి రాత్రి దేవుడు మీ పరిస్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. God can do that only when you believe. దేవుడు మరి మీరు నమ్మినప్పుడు ఆ దేవుడు ఆ కార్యం చేయగలడు. He did it in the life of Joseph. మరి యేసప్ప జీవితంలో దేవుడు చేశాడు. He did it in the life of David. మరి దావీదు జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు. He did it in the life of Esther. మరి ఎస్తేరు జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు. He did it in whoever believed in him. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచారో వాళ్ళందరికీ దేవుడు కార్యం చేసి ఉన్నాడు. In the night they were crying. మరి రాత్రి విషయంలో రాత్రిలో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. But in the daytime God removed them from the situation. మరి పగలు అయినప్పుడు ఆ పరిస్థితిని దేవుడు మార్చేసి ఉన్నాడు. God changed the life of Job. మరి యోబుని దేవుడు యోబు యొక్క పరిస్థితిని దేవుడు మార్చాడు. Because Job believed in one thing. మరి యోబు అయితే ఒకటే నమ్మి ఉన్నాడు. He said, everything I have lost. యోబు అన్నాడు, నేను అంతా కోల్పోయాను దేవా. He lost his property. ఆయన ఆస్తిని పోగొట్టుకున్నాడు. He lost his health. ఆయన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. He lost his children in a single day. ఆయన ఆయనకున్న మరి పిల్లలు కూడా మరి పోగొట్టుకున్నాడు ఒకే ఒక దినమున. His wife left him and went away. మరి ఆయన భార్య చూస్తే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. But one thing Job had. ఒకటే మరి యోబుకుంది. And what Job believed. మరి యోబు ఏమి నమ్ముతున్నాడు? In the book of Job chapter 19 and verse 25. మరి యోబు గ్రంథం చూసినట్లయితే My Redeemer liveth and he shall stand with me. నా సత్యమైన దేవుడు మరి జీవించుచున్నాడు కనుక ఆయన నాతో కూడా ఉంటాడు అనేసి మరి యోబు నమ్మినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Who is the Redeemer in 19 verse 25? మరి దేవుని వాక్యం చూసినట్లయితే యోబు గ్రంథము 19 మరి 25 వచ్చిన ఒకసారి చదువుదామమ్మా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. I know he will stand for me. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నాకు తెలుసు నా దేవుడు నాతో కూడా నిలబడి ఉంటాడు అనేసి. Hallelujah. హల్లెలూయా. Today you must be, whether people stand with me or not, God will stand with me. నువ్వు ఈ దినమున నమ్మాలి. మనుషులు నాతో నిలబడతారో లేదో కానీ దేవుడు మాత్రం నాతో నిలబడతాడు అనేసి మీరు నమ్మి ఉండాలి. That's what Job believed. అదే మరి విధంగా యోబు అదే నమ్మకం పెట్టి ఉన్నాడు. No matter whether my wife leaves me. ఆయన అనుకుంటాడు, ఏ పరిస్థితిలో నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నాకు బాధ లేదు. No matter my children were dead. నా పిల్లలు చనిపోయినా నాకు పర్వాలేదు. No matter I lost all my wealth and my property. మరి నా ఆస్తి అంతస్తు అన్ని పోయినా పర్వాలేదు. No matter I was afflicted with sickness. మరి నా శరీరం అంతా మరి రోగంతో నిండినా కూడా పర్వాలేదు. But one thing I believe. ఆయన అంటున్నాడు, ఒకటి మాత్రం నేను నమ్ముతాను. That my Redeemer liveth and he will stand and he will restore me back. నా విమోచకుడు నాతో కూడా నిలబడి ఉన్నాడు కాబట్టి నేను కోల్పోయింది ప్రతిదీ కూడా ఆయన మరలా సమకూర్చేవాడై ఉన్నాడని. హల్లెలూయా. Because of his belief in God. ఎందుకంటే ఆయన దేవునిలో నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి. That when his test was over. ఎందుకంటే ఆయన పరీక్ష అయిపోయినప్పుడు God restored back Job. మరి దేవుడు మరి యోబు కోల్పోయిన ప్రతిదీ కూడా ఆయన సమకూర్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Job 42 verse 10. మరి యోబు గ్రంథము చూసినట్లయితే 42వ అధ్యాయము 10వ వచనము. That when Job prayed for his friend, God restored and gave him a double portion of what he lost. మరి యోబు ఎప్పుడైతే తన స్నేహితుల కొరకై ప్రార్థించినప్పుడు యోబు కోల్పోయిన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మరలా రెండంతలుగా ఇచ్చినట్లు దేవుని యొక్క గ్రంథం చెప్తున్నది. So the Lord is telling today that he is ready to restore you and give you a double portion. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయావో దేవుడు మరలా నీకు రెండంతలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. He is going to give you a double portion of anointing. ఈ దినమున నీకు రెండంతలైన అభిషేకంను దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. When you desire, he will give you a double portion. నీకు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో దేవుడు నీకు రెండంతల ఆయన అభిషేకమును ఇవ్వడానికి సిద్ధంగా
ఉన్నాడు. That's what happened to the prophet Elisha. అదే మరి ఎలీషా ప్రవక్తకు జరిగింది. He said, give me a double portion of your anointing. ఎలీషా అంటున్నాడు, ఎలియానే నీకున్న మరి ఆత్మలో రెండంతల పాలైన ఆత్మను నాకు ఇవ్వమని మరి అడుగుచున్నాడు. And because his desire was for the double portion, ఎందుకంటే ఆయన మరి నాకు ప్రభువా నాకు రెండంతలైన అభిషేకం ఇవ్వని ఆశ కలిగి ఉన్నాడు. the Bible says that the mantle fell upon him. ఎప్పుడైతే బైబిల్ గ్రంథం చెప్తుందో మరి ఎలియా ప్రవక్త మీద ఉన్న మరి దుప్పటి వచ్చి మరి ఎలీషా మీద పడినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Today what is your desire? ఈ దినమున అడుగుచున్నాం, నీ ఆశ ఏమై ఉన్నది? What is your desire? నీ ఆశ ఏమై ఉన్నది? God is asking, what is your desire? What you want? దేవుడి దినమున అడుగుచున్నాడు, మీ ఆశ మీ కోరిక ఏమైనది? What you ask is what you get. నీవేమి అడుగుతావో దేవుడు అదే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. Because the Bible says, బైబిల్ గ్రంథం చెప్తున్నది, if you ask for bread, he will not give you a stone. దేవుడు అదే చెప్తుంది, రొట్టెను అడిగితే ఆయన మరి రాయినివ్వడు. If you ask for a fish, he will not give you a serpent. నువ్వు చేపను అడిగితే ఆయన సర్పంను మీకు ఇవ్వడు. If you ask him for an egg, he will not give you a scorpion. ఆయన మరి ఎప్పుడైతే మీరు గుడ్డును అడుగుతారో ఆయన తేలినివ్వడు. What you ask is what you get. నువ్వు ఏది అడుగుతావో అది నువ్వు పొందుకుంటావు. That's why you must be very specific in asking God. అందుకనే నీవు చాలా కూడా ఒక ప్రత్యేకంగా దేవుని ప్రత్యేకత కలిగి దేవుని అడగాలి. Before you leave this place, మీరు మరి స్థలం విడిచిపెట్టకపోయే ముందు your life will be changed. మీ జీవితం మార్చబడుతుంది. There will be a transformation. మీలో చాలా మార్పులు దేవుడు చేస్తాడు. The fire of God will fall upon the church. దేవుని యొక్క అగ్ని వచ్చి సంఘం మీద మరి వాడుతుంది. But for you to receive that fire, మీరు అగ్ని పొందుకోవాలంటే you have to believe. మీరు నమ్మాలి. God is ready to ignite the church. దేవుడు అగ్ని ఈ సంఘాన్ని మండించబోతున్నాడు. God wants the church to be on fire. దేవుడు మరి సంఘం అగ్నితో కడి మరి నడవాలని దేవుడు ఆశపడుచున్నాడు. He wants the church in the last days to be on fire and not to compromise. దేవుడు మరి ఆశయమైనదంటే ఈ అంచె దినాల్లో సంఘం అగ్నితో కూడా మండించబడి ఉండాలని ఆ దేవుని యొక్క ఆశయం ఉన్నది. Because wherever you see there is compromising. ఎక్కడైతే మరి మనం చూస్తున్నామో మరి వారు కాంప్రమైజ్ అయినట్లు చూస్తున్నారు. Wherever you see the church is lukewarm. ఎక్కడైతే చూస్తున్నామో మరి సంఘాలు చాలా కూడా మరి నిలువెచ్చని స్థితిలో ఉంటున్నాయి. Wherever you see the church is dead. ఎక్కడైతే చాలా సంఘాలు మనం చూసినట్లయితే మరి సంఘము మరి మృతమైన సంఘముగా ఉంది. Because Jesus when he comes in the rapture, he is coming for a spirit filled church. ఎప్పుడైతే దేవుడు మరి రెండో రాకడలో వస్తున్నాడో ఆయన మరి ఆత్మ కలిగిన సంఘము కొరకు ఎదురు చూస్తున్నాడు. He is coming for a church who is on fire for him. ఆయన కమింగ్ టు ద మరి ఆయన సంఘము ఏదైతే అగ్నితో మరి మండించబడుతున్న సంఘము కొరకు ఆయన వస్తున్నాడు. That's why the early church is in the book of Acts. మరి మొదటి దినాల్లో చూసినట్లయితే మరి అపొస్తలుల కార్యంలో When we see the church in the Acts, మరి అపొస్తలుల కార్యంలో సంఘమును చూసినట్లయితే they were on fire for God. దేవునితో మరి దేవుని కొరకు మండుచున్న అగ్ని దీపాలు అయి ఉన్నారు. Wherever they went, they ignited that fire. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకుండా మంటను ఇంకొకరికి అంటించారు. The devil started to tremble when they saw these apostles. ఎప్పుడైతే వాడుగాడు మరి అపోస్తలులు చూసినట్లన్నప్పుడంట వణికిపోయాడంట. Because on the day of Pentecost, ఎప్పుడైతే మరి పెంతెకొస్తు దినమున they received tongues of fire as the Spirit of the Lord gave them utterance. ఎప్పుడైతే మరి ఆ పెంతెకొస్తు దినమున మరి పరిశుద్ధాత్మ శక్తి ఒక అగ్ని వలె వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మరి భాషలతో మాట్లాడినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. And that fire is given to the church. అలాంటి అగ్ని దేవుడు సంఘమునకి ఇచ్చి ఉన్నాడు. So Jesus is coming for a spirit-filled church, is not coming for a dead church. దేవుడు మరి అగ్నితో మండుచున్న ఆత్మీయ సంఘము కొరకు దేవుడు వస్తున్నాడు కానీ మృతమైన సంఘము కొరకు దేవుడు He రావట్లేదు. is coming for the church to be on fire. దేవుడు మరి అగ్నితో మండించుచున్న ఆత్మీయ సంఘము కొరకు ఆయన వచ్చుచున్నాడు. Because when Jesus was on this planet earth, ఎప్పుడైతే దేవుడు మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు he was on fire. ఆయన అగ్నితో మండించుచున్న వాడైనాడు. For you to be married to the bridegroom, నువ్వు ఎప్పుడైతే మరి వరుడితో మరి వివాహం కలిగి ఉండాలంటే for the church has to be married to the bridegroom, మరి సంఘము మరి వరుడితో వివాహం కలిగి ఉండాలంటే you have to match the standard of the bridegroom. అందుకంటే మనలో ఉన్న మరి మరి సంఘం అనే వధువు యేసుతో కూడా సరిసాటి అయిన సంబంధం కలిగి ఉండాలి. You have to match the spiritual standard of Jesus. దేవునికి ఉన్న మరి ఆ స్టాండర్డ్
ఉండాలి. Because you're not marrying a man or a woman. మరి ఒక పురుషుని గాని స్త్రీని గాని మీరు వివాహం చేసుకుంటలేదు. You're going to get married to Jesus. మనం ప్రభువైన యేసుక్రీస్తుతో వివాహం జరగబడి ఉన్నది. The church is going to marry Jesus, not an ordinary king or a prime minister or a president. అయితే సంఘం యేసుక్రీస్తుతో వివాహం చేసుకొని ఉన్నది ప్రైమ్ మినిస్టర్ తో కాదు, మరి సాధారణమైన రాజుతో కాదు, కానీ ప్రభువైన యేసుతో మన వివాహం జరగబడి ఉన్నది. That's why the church has to prepare to meet the standards of Jesus. అందుకని సంఘం అనే మరి వధువు ఏం చేయాలంట, మరి మన దేవుడితో సరి సమానమైన మరి తూకాలంటే తప్పకుండా మన వివాహం కలిగి ఉండాలంటే చర్చ్ మరి సంఘము సిద్ధపడి కలిగి ఉండాలి. He is looking for a spirit filled church. ఆయన మరి ఆత్మీయ సంఘము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. He is not looking for a mega church. ఆయన పెద్ద సంఘాని కోసం ఆయన చూడట్లేదు. Many people think if it's mega church, that's where Jesus is. చాలా మంది అనుకుంటారు పెద్ద సంఘములోనే యేసుక్రీస్తు ఉన్నారు అనేసి. Jesus never go by numbers. దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యతో వెళ్ళడు. Jesus never look at numbers. దేవుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ఎప్పుడు కూడా సంఖ్యను చూడడు. Jesus is looking for a spirit filled church and a church on fire for him. యేసుక్రీస్తు ఎవరు చూస్తున్నాడంటే ఆత్మీయ సంఘము కొరకును ఆ సంఘము అగ్నితో మండించబడుచున్న సంఘము కొరకు యేసుక్రీస్తు చూస్తున్నాడు. He is looking for a spirit filled church. దేవుడు మరి ఆత్మీయ సంఘము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. That's why you need to match the standard of Jesus. అందుకనే మీరు యేసుక్రీస్తు యొక్క అన్నిటితో కూడా మనం మ్యాచ్ అయి ఉండాలి. When you match the standard of Jesus, ఎప్పుడైతే దేవునితో మనం సరిపడి ఉంటామో, then the Lord will come down in the rapture. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మరి రెండో రాకడకు మరి దిగి వస్తాడు. That's why the rapture is not happening because the church is not ready. ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఎత్తబడే గుంపులో మనం లేవంటే ఎందుకు మరి రెండో రాకడ రావట్లేదంటే మరి సంఘం సిద్ధపాటు కలిగి లేదు. Because the church is not ready. ఎందుకంటే సంఘం సిద్ధపాటు లేదు. The church has to be prepared. సంఘం సిద్ధపాటు కలిగి ఉండాలి. The church needs to walk in holiness. మరి సంఘం పరిశుద్ధతలో నడవాలి. The church needs to walk in the righteousness of Jesus. మరి దేవుని యొక్క నీతిమంతులు మరి దేవునితో కూడా నడవాలి. You need to be a spirit filled person. నువ్వు మరి ఆత్మీయ వ్యక్తిగా నువ్వు జీవించాలి. It's not enough if the pastor is anointed. మరి సంఘ కాపరి మరి పరిశుద్ధాత్మతో అగ్నితో మండటమే కాదు గాని Everyone needs to burn for God. అందరూ కూడా దహించు అగ్ని వలె ఉండాలి. Everyone has to be anointed by God. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దహించు అగ్ని వలె ఉండాలి. Today we will pray after the service. చూడే మరి సర్వీస్ అయిపోయినప్పుడు మేము ప్రార్థన చేస్తాం. We will pray that the fire of God ignites you. మరి దేవుని యొక్క అగ్ని ఏం చేస్తుందంటే మీలో అగ్ని అంటిస్తుంది. Because when that fire burns inside you, ఎప్పుడైతే అగ్ని నీలో మండుతున్నప్పుడు you will burn other people. నువ్వు వెళ్ళి ఇంకొకరు కూడా అగ్ని అంటిస్తావు. That fire will kindle in other people. అగ్ని వెళ్ళి ఇంకొకరు కూడా అంటిస్తుంది. Your prayer will have power. మీ ప్రార్థనలో శక్తి ఉంటుంది. Your worship will have power. నీ ఆరాధనలో శక్తి ఉంటుంది. Your preaching will have power. నీ వాక్యం చెప్పినప్పుడు దాంట్లో శక్తి ఉంటుంది. Your evangelism will have power. నీ ఎప్పుడైతే రోడ్డు మీద ప్రకటిస్తావో వాక్యం అందులో కూడా శక్తి ఉంటుంది. Wherever you go, healing will take place. నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో మరి అక్కడ స్వస్థతలు జరుగుతాయి. Wherever you go, miracles will take place. ఎక్కడికైతే నువ్వు వెళ్తే అద్భుత కార్యములు జరుగుతాయి. Wherever you pray, demons will come out. ఎప్పుడైతే నువ్వు ఎవరికైనా ప్రార్థించినప్పుడు దురాత్మలు పట్టిన వారికి దయ్యాలు మరి బయటకు వస్తాయి. That's why you need the anointing of God. అందుకని మీకు పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తి కలిగి ఉండాలి. You need the anointing of God. మీకు పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండాలి. You need the anointing of the Holy Spirit. పరిశుద్ధ అభిషేకం మీకు కలిగి ఉండాలి. You need the baptism of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మలో మీరు మరి బాప్టిజం పొందుకొని ఉండాలి. So that you move into the next level. అప్పుడు మీరు ఇంకొక మహిమ నుండి ఇంకొక మహిమకి వెళ్ళెదరు. God wants to take you to another level. దేవుడు మీకు ఇంకొక పరిస్థితికి మీకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. God wants to manifest His power and glory in your life. దేవుడు మరి ఆయన మహిమను శక్తిని మీలో మరి ప్రకటించడానికి రెడీగా ఉన్నాడు. You must believe. నీవు నమ్మాలి. You must exercise your faith. మీరు మీ విశ్వాసాన్ని మీరు ఎక్సర్సైజ్ చేయాలి. When you believe, you will see the power of God. ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడే మీరు దేవుని యొక్క శక్తిని మహిమను చూచెదరు. The apostles believed this way. They had the power of God over their lives. ఎందుకంటే అపోస్తలులు మరి నమ్మినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అందుకే వాళ్ళకి మరి వారి జీవితాల్లో మరి శక్తిని మరి పొంది ఉన్నారు. They believed in every word that Jesus said. మరి వాళ్ళు యేసుక్రీస్తు ఏ మాటలైతే చెప్పారో అన్ని మాటలు కూడా వాళ్ళు నమ్మినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. They received the power of God. అందుకని దేవుని యొక్క శక్తిని వారు పొందుకొని ఉన్నారు. Wherever they went, ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళినప్పుడు
కూడా great signs, wonders and miracles happen to these people. గొప్ప అద్భుత కార్యాలు సూచక్రియలు జరిగినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. That's what God is ready to do in your life. అదే విధంగా చేసినట్లు దేవుడు ఈ దినమున మీ జీవితంలో చేయడం సిద్ధంగా God ఉన్నాడు. can transform your life. దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. You can be a pillar of fire. మీరు దేవుని కొరకు మరి అగ్ని మండుచున్న అగ్ని స్తంభం వలె ఉండదురు. When you give your heart to Jesus, మీరు ఎప్పుడైతే మీ హృదయాన్ని దేవునికి ఇస్తారో God can change your life. దేవుడు మీ హృదయాన్ని మిమ్మల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. Because Jesus looks into your heart. దేవుడు మీ హృదయాన్ని చూచి దేవుడై ఉన్నాడు. He does not look at your appearance. మీరు ఎలా ఉన్నారు, మీ దేవుడు మీ పై రూపాన్ని చూసే దేవుడు కాదు. If your heart is ready, ఏ హృదయం ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటుందో you will receive. మీరు అప్పుడు పొందుకొని ఉంటారు. You will receive the anointing of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మని మీరు పొందుకొని ఉంటారు. The power of God will come upon you. దేవుని యొక్క శక్తి మీ మీదకి వస్తుంది. You must not be distracted. మీరు మరి గలిబిలలో ఉండకూడదు. You need to be listening to the voice of God. మీరు దేవుని యొక్క మరి స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉండాలి. Because God can change your life. ఎందుకని దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి సమర్థుడై ఉన్నాడు. He can change your story. మీ యొక్క కథను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. Everyone has a story to tell. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది మన జీవితంలో. But today the Lord is telling us, మరి దినమున దేవుడు చెప్తున్న మాట I can change your story forever. దేవుడు అన్నాడు మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చు దేవుడినై ఉన్నానని చెప్తున్నాడు. You must believe. నువ్వు నమ్మాలి. You must have the faith in believing. నీకు విశ్వాసం ఉండాలి దేవునిలో నమ్మటానికి. When you believe, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో God can change your life. దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి సమర్థుడై ఉన్నాడు. God can even make you a millionaire. దేవుడు ఇంకా గొప్ప మిలియనర్ గా చేసే శక్తిమంతుడై ఉన్నాడు. You are thinking what I am telling like that. మీరు అనుకోవచ్చు ఏంటి పాస్టర్ చెప్తున్నారు అని. Because when the Israelites left Egypt, ఎప్పుడైతే ఇశ్రాయేలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారో God said to Moses, దేవుడు మరి మోషేతో అంటున్నాడు, go ask for the gold, the silver and the articles. మోషేతో అన్నాడు, మోషే వెళ్ళి వాళ్ళకున్న బంగారం వెండి మరి వస్తువులని అడుగుము అంటున్నాడు. And when they went and asked for the Egyptians, మరి ఇశ్రాయేలు వెళ్ళి ఐగుప్తుల్ని అడిగినప్పుడు the favor of God came upon the Israelites. మరి దేవుని యొక్క ఫేవర్ వాళ్ళ మీదకి వచ్చి ఉన్నది. They taken away everything from Egypt. మరి ఐగుప్తులు అంటున్నారు మా దగ్గర ఏమున్నాయని తీసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. But before that, మరి దానికి ముందు చూసినట్లయితే they were slaves in Egypt. మరి వాళ్ళైతే బానిసలుగా మరి ఐగుప్తు దేశంలో జీవించినట్లుంది. In a single night, ఒకే ఒక రాత్రి the wealth transfer took place. ఆయనకున్న ఆస్తి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అయినట్లు కనిపిస్తుంది. Egypt was bankrupt. ఈజిప్ట్ ని చూసినట్లయితే బ్యాంక్రప్ట్ మొత్తం కోల్పోయారు. Egypt account is zero balance. ఈజిప్ట్ అకౌంట్ లో మరి ఐగుప్తుల మరి అకౌంట్ చూసినట్లయితే జీరో బ్యాలెన్స్ ఉన్నది. But where is the account of Israelites? They were millionaires in a single night. మరి అదే విధంగా మరి ఇశ్రాయేల్ చూసినట్లయితే ఒకే ఒక రాత్రిలో దేవుడు బహు ధనవంతులుగా చేసినట్లు మిలియనర్స్ గా చేసినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. That's what the Bible says. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. One day before they were slaves. ఒక రోజు వాళ్ళు దాసులుగా ఉన్నారు. But the next day they were millionaires. మరుసటి రోజు వాళ్ళు మిలియనర్స్ అయిపోయారు. The day before Egypt was very rich. ముందు రోజు ఏమో ఐగుప్తీయులు చాలా గొప్పవారు ధనవంతులుగా ఉన్నారు. The next day they were beggars. మరుసటి రోజు వచ్చేసరి అడుక్కునే స్థితికి వచ్చారు. Hallelujah. Hallelujah. God can do it in your life. దేవుడు కూడా అదే కార్యం మీ జీవితంలో చేయగలడు. Because the Bible says, బైబిల్ చెప్తుంది in Proverbs chapter 13 and verse 22, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం, the wealth of the sinner is stored in for the righteous. పాపాత్ముల యొక్క ఆస్తులన్నీ కూడా మరి నీతిమంతులలో జమాలో చేర్చబడి ఉంటాయి. God can give you the wealth of the sinner to you. దేవుడు మరి పాపాత్ముల యొక్క మరి ఆస్తులు మొత్తం కూడా నీతిమంతులు మీకైన వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. If you believe, God can make you richer. హల్లెలూయా. మీరు నమ్మినట్లయితే దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. You must believe. నువ్వు నమ్మినట్లయితే, if you believe to suffer, you will suffer all the days of your life. మీరు బాధపడతాం దుఃఖపడతాం మా పరిస్థితి ఇది అనుకుంటే మీ జీవితకాలం అంతా మీరు బాధపడుతూనే ఉంటారు. If you think that I'm suffering, you will suffer till you die. మీరు అనుకోవచ్చు నేను సఫర్ అవుతున్నాను అని మీరు అనుకుంటున్నప్పుడు
మీరు నేను బాధపడుతున్నానని మీ జీవితకాలం అంతా అలాగే బాధపడుతూనే ఉంటారు. But if you say this suffering is not my portion, మీరు అనుకోవచ్చు ఈ నొప్పి నా బాధ నా భాగం కాదు, for God has blessed me, దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు, you will receive the blessing of God. అప్పుడు మీరు దేవుని యొక్క ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. God can give you the wealth of the sinner. దేవుడు మరి పాపాత్ముల యొక్క ప్రతి ఒక్క ఆస్తిని ప్రతి ఒక్క ఐశ్వర్యాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా If ఉన్నాడు. God decides to change your life, no one can stop it. దేవుడు తన మనసులో నీ పరిస్థితిని మార్చడానికి సిద్ధపడినప్పుడు ఎవరు కూడా ఆపలేరు. If God blesses you, no one can curse you. దేవుడు నిన్ను ఆశ్రయించడానికి నీ ఆశ్రయించినప్పుడు ఎవరు కూడా నిన్ను మరి మీకు శాపం ఇవ్వలేడు. That's what Balaam the prophet wanted to curse the children of Israel. ఎందుకంటే మన బైబిల్ బాలాం అనే ప్రవక్త మరి ఇశ్రాయేలుని మరి శపించాలని అనుకుంటున్నప్పుడు, But we know what God did. మనందరికీ తెలుసు దేవుడు ఏం చేసి ఉన్నాడు. God spoke to a dumb donkey in a human voice. దేవుడు మరి మాటలు లేని ఆ మూగ జీవి అయిన మరి గాడిదతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. And the Bible says అని బైబిల్ గ్రంథం చెప్తున్నది. there were 7 altars. మరి అక్కడ మరి 7 బలిపీఠములు కట్టినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. But every time the prophet wants to curse, ఎప్పుడైతే ఈ ప్రవక్త ఎప్పుడు కూడా మరి శపించాలని సిద్ధపడుతున్నాడు, Lord bless the children of Israel. దేవుడు మరి ఇశ్రాయేలు జనాంగాన్ని మరి ఆశ్రయించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Because the Bible says బైబిల్ గ్రంథం చెప్తున్నది in Proverbs chapter 10 verse 22, మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనంలో, the blessing of God makes one rich, he has no sorrow to it. మరి దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను గొప్పగా చేస్తుంది, అందులో దుఃఖం ఉండదు అనేసి. That's what you need to understand. అందుకని నువ్వు అర్థం చేసుకోనివలసి ఉన్నది. And today the Lord will bless you in 3 areas. ఈ దినమున దేవుడు మిమ్మల్ని మూడు స్థలములు ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు. One is spiritually, నిన్ను ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. one is physically, శారీరకంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. and the third one is financially. మరి మీకు ఫైనాన్షియస్ గా మరి దేవుడు ఆశీర్వదిస్తాడు. What is the spiritual blessing? ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఏంటి? You will grow more in the Lord and the power of the Holy Spirit. మీరు దినదినమునకు నూతన పరిస్థితి మరి దేవుని యొక్క శక్తితో మీరు నింపబడతారు. What is the physical blessing? మరి శారీరక ఆశీర్వాదం అంటే ఏంటి? Physical blessing is to be in good health. మరి శారీరక ఆశీర్వాదం ఏంటంటే మంచి ఆరోగ్యంతో ఉండమే అది ఆశీర్వాదం అయి ఉన్నది. Because many people today have lot of money, చాలా మందికి చాలా డబ్బు ఉంది, but they do not have good health. కానీ వాళ్ళకి మంచి ఆరోగ్యం లేదు. They are sick, they are in the hospitals. వాళ్ళు అనారోగ్యం అయ్యే హాస్పిటల్లో ఉన్నారు. But they have lot of money. వాళ్ళకి చూసినట్లయితే చాలా ధనవంతులు అయి ఉన్నారు. That's what happened even in the COVID, during the coronavirus. అదే మరి కరోనా వైరస్ లో మనం చూస్తూ ఉన్నాం. They had lot of money, వాళ్ళకి చాలా డబ్బు ఉంది, but they could not save the life. కానీ వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు రక్షించుకోలేకపోయారు. That's why I said that physical health is the blessing from God. అందుకనే నేను చెప్తున్నాను, మీకున్న ఆరోగ్యము మరి మంచి ఆరోగ్యము అది దేవుని నుండి వచ్చిన ఆశీర్వాదకరమై ఉన్నది. That's why physical health comes from God. అందుకని మరి ఆరోగ్యము దేవుని దగ్గర నుంచి వచ్చినదై ఉన్నది. If you do not have any sickness and any disease or any virus, it's a blessing from God. మీకు మరి ఆరోగ్యము మరి డిసీజ్ మీ శరీరంలో లేదంటే అది కారణం ఒక దేవుని యొక్క ఆశీర్వాదమై ఉన్నది. We need to thank God for giving you good health. అందుకని ప్రతిదినము మన దేవుని మరి స్తోత్రం చేసి మరి దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే ప్రభువా మాకు మంచి ఆరోగ్యం నువ్వు ఇచ్చి ఉన్నావు అనేసి. Because you have good health, you can make wealth. ఎప్పుడైతే నీకు ఆరోగ్యం ఉందా నీవు మరి నువ్వు ధనవంతులుగా ఎదగడానికి అవకాశం ఉన్నది. If you do not have health, how can you make wealth? నీకు ఆరోగ్యం లేనప్పుడు నువ్వు ఎలాగ డబ్బు సంపాదించగలవు? And the third blessing is, మూడవ ఆశీర్వాదం ఏంటంటే God will bless you financially. దేవుడు మిమ్మల్ని మరి డబ్బు పూర్వకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. You will lack nothing in your life. మీరు ఏది కూడా మీ జీవితంలో ఏది కూడా కోల్పోవరు. Because when the anointing of God comes in your life, ఎప్పుడైతే మీ మీదకి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు you will be blessed in these 3 areas. మీరు ఈ మూడు మార్గాల్లో మరి దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. You will be blessed spiritually. మీరు మరి దినదినము మరి ఆత్మీయంగా వెతుకుతారు. You will bless physically. మీరు శారీరకంగా ఆశీర్వదించబడతారు. And you will be blessed financially. మీరు ఫైనాన్స్ విధంగా కూడా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా You ఉన్నాడు. will lack nothing. మీరు ఏది మీ జీవితంలో ఏది కూడా మరి లోటు అనేది మీది లేదు. Because the Bible says బైబిల్ గ్రంథం చెప్తున్నది in Psalm 34 verse 10, మరి కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనం, the lion lack and seek hunger, but those who seek the Lord, they shall lack nothing. సింహ పిల్లలు గాని ఆకలి
లేమి కలిగి ఆకలి కలిగి ఉంటాయేమో గాని దేవుని యందు భయభక్తులు గల వారికి ఏది కూడా కొదువై ఉండదు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. That's what God provided to the Israelites for 40 years. అందుకని దేవుడు మరి ఇశ్రాయేలు జనానికి 40 సంవత్సరములు కూడా సమకూర్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. When they were walking with God in the wilderness, ఎప్పుడైతే వారు దేవునితో కూడా అరణ్య మార్గంలో నడుచుచున్నప్పుడు Bible did not say 1 day or 2 days. The Bible says 40 years He provided for them. బైబిల్ మరి ఒక్క దినమో 2 దినమో వారికి సమకూర్చినట్లు లేదు కానీ మరి బైబిల్ గ్రంథం చెప్పుచున్నది 40 సంవత్సరములు కూడా దేవుడు సమస్తమును వాళ్ళకి సమకూర్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. The Bible says there was no one who was feeble. ఆ బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఎవ్వరు కూడా మరి రోగముతో ఉన్నట్లు మరి ఎక్కడ కూడా రోగం లేదంట వాళ్ళు నడిచినప్పుడు. God protected them from the sun and from the heat. ఆ దేవుడు మరి 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 దేవుడు మరి సూర్యుడి నుంచి దేవుడు కూడా ఎండ నుంచి దేవుడు వాళ్ళని కాచి కాపాడాడు. God protect them from sickness and disease. దేవుడు మరి వాళ్ళకి అనారోగ్యం నుంచి దేవుడు మరి కాచి కాపాడి ఉన్నాడు. God protected them from wild animals. దేవుడు మరి అడవి జంతువుల నుంచి దేవుడు కాపాడి ఉన్నాడు. For 40 years 40 సంవత్సరములు కూడా there was no hospitals. హాస్పిటల్స్ లేవు అక్కడ. There was no medicines. మందులు కూడా లేవు అక్కడ. There are no tablets. ఏమి కూడా లేవు అక్కడ. There are no tonics over there. అక్కడ టానిక్స్ కూడా లేవు తాగడానికి. Because God was the healer. ఆమేన్. దేవుడు ఆయన మరి 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 హీలర్ స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. His name is Jehovah Rapha. ఆయన స్వస్థపరచు యెహోవా అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That's what God is ready to do in your life. అదే విధంగా దేవుడు మీ జీవితంలో చేయడానికి సిద్ధంగా That's ఉన్నాడు. where the anointing of God needs to come upon you. అందుకనే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మీ మీదకి రావాలి. When that fire start burning inside you, ఎప్పుడైతే ఆ అగ్ని మీలో మండుచు ఉన్నప్పుడు your life will be totally changed. మీ యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. You need to have a desire for the Holy Spirit. మీకు దేవుని మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలి అనేసి పరిశుద్ధాత్ముడి కొరకు మీకు ఆశ కలిగి ఉండాలి. You need to be like the Samaritan woman at the well of Jacob. మరి మీరు ఎలాగ ఉండాలంటే మరి సమరయ స్త్రీ మరి వెళ్ళపు యాకోబు బావి దగ్గర ఎలాగైతే ఆ సమరయ స్త్రీ ఉందో అలాగ ఉండాలి. When Jesus met her at the well of Jacob, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి ఆ యాకోబు బావి దగ్గర మరి ఆమెతో మాట్లాడినప్పుడు she thought that Jesus was just like any ordinary man. ఆమె అనుకుంటుంది యేసుక్రీస్తు కూడా ఎవరో ఒక వ్యక్తి నాతో వచ్చారు మాట్లాడతాకనేసి. She did not know who Jesus was. ఆమెకి తెలియదు యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో అనేసి. But when she had an encounter with Jesus, ఎప్పుడైతే ఆమెకి మరి యేసుక్రీస్తుతో మరి ముఖాముఖ సంభాషణ జరిగిందో the only question she asked, ఒకే ఒక ప్రశ్న అడిగింది ఆమె, where can I get that living water? ఎక్కడ నాకు మరి జీవజల నదులు నాకు ఎక్కడి నుంచి వస్తాయి అనేసి. She thought that Jesus came because he was thirsty for a drink. తను అనుకుంటుంది యేసుక్రీస్తు మామూలుగా వచ్చాడు మంచినీళ్ళు అడగటానికి అనేసి. But when Jesus started to minister regarding the Holy Spirit, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి ఆమెకి పరిశుద్ధాత్మ కోసం ఆమెకి బోధిస్తూ ఉన్నప్పుడు, instead of Jesus being thirsty, అప్పుడు యేసుక్రీస్తు మరి దాహం కలిగి ఉండే బదులుగా she felt thirsty. తను మరి సమరయ స్త్రీ దాహం కలిగి ఉంది. She says, where can I get that living water? సమరయ స్త్రీ అడుగుతుంది ఎక్కడయ్యా నాకు మరి జీవజల నదులు దొరుకుతాయి అనేసి. And immediately Jesus gave her that living water. మరి అప్పుడు దేవుడు వెంటనే మరి జీవజల నదులు మరి ఆ సమరయ స్త్రీకి ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. She was a woman who living in sin. మరి ఆ స్త్రీని చూసినట్లయితే పాపంలో జీవిస్తున్న స్త్రీ అయి ఉన్నది. But when she met Jesus, ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్నదో her life was totally changed and transformed. ఆమె జీవితం పూర్తిగా మారిపోయినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Not only did she live a holy life, ఆమె మరి ఎప్పుడైతే తన జీవితం మారిపోయిందో, she was anointed by Jesus to be an evangelist in the city of Samaria. ఆమె జీవితం మారిపోయిన తర్వాత ఆమె మరి పరిశుద్ధత జీవితం జీవించడమే కాదు కానీ మరి ఆ పట్టణంలో అందరికీ కూడా ఒక ఇవాంజలిజం అంటే సువార్తరాలుగా మారిపోయింది. Because what was the desire? ఆమెలో ఆశయం అయినది, where can I get that living water? ఎప్పుడు నాకు ఎక్కడ మరి జీవజల నదులు దొరుకుతాయనేసి. Today the Lord is asking you, ఈ దినం నా ప్రభు నిన్ను అడుగుచున్నారు, what is your desire? నీ ఆశయం అయినదమ్మా. You may be small, you may be
big, does not matter. నువ్వు చిన్నవాడు అయ్యొచ్చు పెద్దవాడు అయ్యొచ్చు కానీ దేవునికి ఏమి బాధ లేదు. You may be young or you may be old, does not matter to Jesus. నువ్వు చిన్నవాడు అవ్వచ్చు లేకపోతే మీరు ముసలి వాళ్ళు అయ్యొచ్చినప్పుడు కూడా when you have a desire to receive, నీకు ఆశ కలిగి ఉంటే నీ పొందుకోవాలనేసి you will receive it. మీరు పొందుకుంటారు. You will receive it by faith. మీరు విశ్వాసం ద్వారా మీరు పొందుకుంటారు. Do not doubt God. మీరు మరి దేవుని మరి అనుమానించొద్దు. Do not have unbelief in your heart. మీలో అపనమ్మకం వద్దు. You need to have faith in believing. మీకు విశ్వాసము కలగాలి, దేవుని నమ్మాలి అని. You need to believe in what has been preached to you. మేము ఏం బోధిస్తున్నామో నమ్మాలి, అది నిజమైన వాక్యము, దేవుని యొక్క వాక్యం అనేసి. That's what God has brought me to this place. అందుకని దేవుడు నాకు ఈ స్థలానికి తీసుకొని వచ్చి ఉన్నారు. Because we need to be like Jesus. మేము మన యేసుక్రీస్తు వలె ఉండాలి. Jesus preached to 5,000 people. దేవుడు మరి 5,000 మందికి దేవుడు వాక్యం బోధించాడు. But he also preached to that one woman in the well of Jacob. ఆయన మరి ఒకే ఒక స్త్రీ, మరి ఆ సమరయ స్త్రీకి మరి యాకోబు బావి దగ్గర కూడా వాక్యం బోధించారు. That's why you need to be a man of the spirit. అందుకనే నీవు మరి దేవుని ఆత్మ కలిగి జీవించేవాడు ఉండాలి. You must listen to what the Spirit says. మరి పరిశుద్ధాత్మ నీతో ఏం మాట్లాడుతున్నాడో మనం వినాలి. That's what Revelation 2:7 says. అందుకనే మరి ప్రకటన గ్రంథము 2:7 చెప్తున్నది. He who has the ear, let him listen to what the Spirit of the Lord says to the churches. దేవుని వాక్యం సెలవిస్తున్న చెవు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినును గాక. You need to listen to what the Spirit of the Lord says. మనం మరి ఆత్మ చెప్పుచున్న మాటలు మనం వినాలి. Not to what your wife or your husband says. భార్య ఏం చెప్తుందో భర్త చెప్తున్న మాటలు కాదు గాని పరిశుద్ధాత్ముడు మనతో ఏమి మాట్లాడుచున్నాడో అవి మాత్రం మనం వినాలి. Not what your children says or what your church members says. మన పిల్లలు ఏం చెప్తున్నారో లేదా సంఘంలో ఉండే మనుషులు ఏం చెప్తున్నారో వింటం కాదు గాని పరిశుద్ధాత్ముడు చెప్పే ప్రతి మాట విని దాని ప్రకారం మనం నడవాలి. That's what Adam did, the mistake in the Garden of Eden. మరి అదే ఆ విధంగా మరి ఆదాము అయితే అదే తప్పు చేశాడు మరి ఏదెను తోటలో. First time he listened to the voice of God. మొదటిసారి ఆయన దేవుని యొక్క స్వరం విన్నాడు. But second time మరి రెండోసారి he listened to the voice of his wife. ఆయన భార్య అయిన ఈవ్ మాటలు విన్నాడు. That's what happened. అదే జరిగింది. You know what happened? He disobeyed God and he was thrown out of the Garden of Eden. ఆయన దేవుని యొక్క మాటల్ని తిరస్కరించాడు కాబట్టి ఆ ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. That's why you must listen to that small and still voice. అందుకని మనము ఆ చిన్న స్వరము మనం వినాలి. That's why when you are connected with God, ఎప్పుడైతే మీరు దేవునితో సంబంధం కలిగి ఉన్నారో you can listen to the small still voice. మనం ఆ చిన్న స్వరాన్ని మనం వినగలం. The small voice will tell you what to do and what not to do. ఆ చిన్న స్వరం మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్తుంది. Because Isaiah chapter 30 and verse 20 and 21 says that. మరి యెషయా గ్రంథము 30 అధ్యాయము 21-22 చెప్తుంది. ఒకసారి చదవండి అన్నమాట. Says, హల్లెలూయా. బైబిల్ చెప్తున్నది, the ear shall hear a word behind you saying, ఇదే త్రోవ దీనిలో నడువుడా అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. This is the way, walk in it, whatever you turn to the right hand or whether you turn to the left. మీరు కుడి తట్టునకు ఎడమ తట్టునకు తిరిగినను. You will learn to that voice. You will listen to the word behind the ear. మీరు మీ చెవు నుండి ఆ స్వరమును వింటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. So you must listen to that voice. అందుకని మీరు ఆ చిన్న స్వరానికి మీరు వినాలి. But nowadays many people listen to the voice of people. ఈ దినాల్లో చూస్తే మనుషుల స్వరాలు వింటారు. Any problem comes, they ask opinion from different people. ఏదైనా సమస్య వస్తే వాళ్ళ యొక్క సమస్యను అనేక మందికి చెప్పుకొని వాళ్ళు ఏం చెప్తారో వినాలని ఆలోచిస్తారు. But the Bible says, బైబిల్ గ్రంథం చెప్తున్నది, you will hear a small voice from behind. మీ వెనుక నుండి మీరు ఒక చిన్న స్వరాన్ని మీరు వింటారు. That is the voice of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క స్వరమై ఉన్నది. The Holy Spirit will tell, do this. పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఇది చెయ్యి. The Holy Spirit will walk in this. పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఈ త్రోవను మీరు నడవండి. The Holy Spirit will take this job. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఈ జాబ్ మీ ఉద్యోగం మీరు తీసుకోండి. The Holy Spirit will tell this type of business you need to do. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఈ విధమైన మరి బిజినెస్ మీరు చేయాలి అనేసి. If you are not married, the Holy Spirit will tell this is the person you must marry. మీరు వివాహం చేసుకోకుండా ఉంటే పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఇదిగో ఈ స్త్రీని ఈ పురుషుని మీరు
వివాహం చేసుకోవాలనేసి. The Holy Spirit will direct you. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు. Because the Holy Spirit cannot be wrong. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా అబద్ధం ఆడడు. Because the Holy Spirit cannot lie to you. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మీకు అబద్ధం ఆడడు. Because the Holy Spirit has been given to the church. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సంఘానికి ఇవ్వబడి ఉన్నాడు. To direct the church. ఎందుకంటే సంఘాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడి ఉన్నాడు. To move in the revelation of God. దేవుని యొక్క మరి రెవల్యూషన్ లో నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Whether you are a believer or whether you are a pastor, మరి విశ్వాసి అవ్వచ్చు మరి సేవకుడు అయినా అవ్వచ్చు, you must listen to the small still voice. మనం ఆ చిన్న స్వరమును పరిశుద్ధాత్మ యొక్క స్వరమును మనం వినాలి. You must be sensitive to the Holy Spirit. మనం ఆశ కలిగి చిన్న స్వరం వింటాకి ఆత్రుత కలిగి ఉండాలి. And that Holy Spirit will direct you. అప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు. And when the Holy Spirit directs you, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించాడో you will be successful. మీ జీవితం అంతా కూడా విజయవంతం అవుతుంది. You will be successful in life. మీ జీవితంలో మీరు విజయవంతంగా జీవిస్తారు. That's why having relationship with the Holy Spirit is very much important. అందుకనే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటే మన జీవితంలో ఎంతో ముఖ్యమై ఉన్నది. Because it's only the Holy Spirit that is inside us. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనలో జీవించువాడై ఉన్నాడు. Because God the Father is in heaven. ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉన్నాడు. God the Son is in heaven. మరి కుమారుడైన దేవుడు కూడా పరలోకంలోనే ఉన్నాడు. But the third person is inside you. ఆ మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The third person, that is the Holy Spirit, is inside you. మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. So that it can guide your life. అందుకని ఆయన మన జీవితాన్ని ఎటు వెళ్ళాలని నడిపిస్తాడు. It can transform your life. మన జీవితాన్ని ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. It can change your life. ఆయన మన జీవితాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. When you give yourself to the Holy Spirit, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్ముడికి సమర్పించుకుంటారో, He will lift you up from your situation. ఆయన మీ పరిస్థితి నుంచి లేవనెత్తే వాడై ఉన్నాడు. He will lift you up from your circumstances. మీ పరిస్థితుల నుంచి ఆయన లేవనెత్తుతాడు. He will heal you of your disease or sickness. మీ అనారోగ్యం నుంచి మీ రోగం నుంచి ఆయన స్వస్థపరిచి వాడై ఉన్నాడు. He will do miracles in your life. ఆయన అద్భుత కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. That's why having a relationship with the Holy Spirit is very much important. అందుకనే మన పరిశుద్ధాత్మతో ప్రతిదినము సహవాసం కలిగి ఉంటే చాలా ముఖ్యమై ఉన్నది. That's why the church needs to be led by the Spirit of God. అందుకనే మరి సంఘము పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. That's what Jesus is looking for, a spirit filled church. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన సంఘము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. The church that is on fire for him. ద సంఘం అగ్నితో మండుచున్న సంఘము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. You also must burn. మీరు కూడా మరి మండాలి. Just like the disciples in the early church. ఎందుకంటే శిష్యులు మరి ఆది సంఘం స్టార్ట్ చేసినప్పుడు ఎలాగైతే వారు మండారు, మనం కూడా అలాగ మండువారమై ఉన్నాం. Because the Holy Spirit does not change. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయన మారే దేవుడు కాదు. Because the same fire that ignited on Pentecost in 2023 years back, అయితే మరి అగ్ని 2023 సంవత్సరంలో అయితే మరి వారికి ఇచ్చి ఉన్నారో, that same fire is still burning today. అదే అగ్ని కూడా మనలో మండించుచున్నాడు. And that fire needs to burn continuously. ఆ అగ్ని మరి ఆర్పకుండా మరి కంటిన్యూస్ గా బర్న్ అవ్వాలి. Because Leviticus chapter 6 verse 13, మరి లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే the Bible says, బైబిల్ గ్రంథం చెప్తున్నది, let the fire on the altar burn continuously. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది మరి అగ్ని స్తంభం మీద ఉన్న దీపం ఆరిపోకుండా మరి మండుచూ ఉండాలి. The Bible says that the fire has to burn in the altar. మరి దాని మీద మరి అగ్ని స్తంభం మీద ఉన్న మరి ఆ దీపము కంటిన్యూస్ గా ఆరిపోకుండా మరి మండాలి. And for that fire to burn, మరి అగ్ని మండాలంటే you need oil. మీరు మరి నూనె వేయాలి. What is the significance of oil? మరి నూనె అంటే దేనికి సూచిస్తుంది? The oil means the Holy Spirit. మరి నూనె మరి పరిశుద్ధాత్మకు సూచిస్తుంది. So you must have the Holy Spirit. పరిశుద్ధాత్మ ఉండాలంటే, and you must also have the fire. మీకు అగ్ని ఉండాలి, పరిశుద్ధాత్మ కూడా ఉండాలి. That's what John the Baptist said. అందుకని మరి బాప్టిజం ఇచ్చే ఆహ్వానం అన్నాడు, he who comes after me, ఎవరైతే నా వెనుక వచ్చేవాడు, he will baptize you ఆయన మిమ్మల్ని బాప్టిజం ఇస్తాడు with the Holy Spirit and fire. ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నిలోను బాప్టిజం ఇచ్చేవాడై ఉన్నాడు. Because when the Holy Spirit fire is in you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉన్నప్పుడు the devil will tremble before you. అపవాదిగాడు వణికిపోతాడు మీ ముందు. People may not see the fire. మనుషుల మీలో ఉన్న అగ్ని చూడలేరు. People cannot see the fire. మనుషుల నీలో ఉన్న అగ్ని చూడలేరు. But the devil can see. బట్ అపవాదిగాడు మాత్రం నేను చూస్తాడు. The devil can see. అపవాది
గారు చూస్తాడు. The devil can recognize the fire. అపవాది గారు పోలుస్తాడు నీలో అగ్ని ఉందనేసి. But people cannot know there is fire in you or not. మనుషులకు మాత్రం తెలియదు నీలో అగ్ని ఉన్నట్టు. You will look like ordinary people to people. మీరైతే సాధారణమైన మనుషుల్లాగా వాళ్ళు కనిపించొచ్చు. But in the realm of the spirit the devil can know. కానీ మీకు పరిస్థితి చూసినట్లయితే మరి ఈ లోకంలో చూసినట్లయితే అపవాది గారు మీలో అగ్ని ఉందని గుర్తిస్తాడు. He can see. మీలో అగ్ని ఉన్నట్టు గుర్తిస్తాడు. He can see what even your family members cannot see. మీ కుటుంబీకులు చూడలేని అగ్ని మరి అపవాది చూస్తాడు. Because the fire that is given to you is the spiritual fire. ఎందుకంటే ఇచ్చిన అగ్ని ఆత్మ సంబంధమైన అగ్ని అయి ఉన్నది. It is not the physical fire where you cook food. ఇదేమైనా మామూలు అగ్ని కాదు, మనం ఎప్పుడు రోజు వంట చేసుకున్న గ్యాస్ కాదు ఇది. Because physical fire you and I can see every day we are in the kitchen. ఎందుకంటే మరి మామూలైన అగ్ని మనం కిచెన్ లో రోజు చూస్తూ ఉంటాం. But the Holy Spirit is the spiritual fire. మరి పరిశుద్ధాత్ముడు ఆత్మీయ సంబంధమైన అగ్ని. So when the fire comes upon you, ఎప్పుడైతే అగ్ని నీ మీదకి వచ్చినప్పుడు the devil will tremble. అపవాది గారు వణికిపోతాడు. He doesn't want you to have that fire. అందుకని అపవాది గారికి అగ్ని ఉండటం మీలో ఇష్టం ఉండదు. He doesn't want you to have that anointing. ఆయన మీలో అభిషేకం ఉండటం అపవాది గారికి ఇష్టం లేదు. He doesn't want you to have that power and authority in the name of Jesus. ఎందుకంటే మీకు మరి యేసుక్రీస్తు నామములో అధికారం శక్తి పరిశుద్ధాత్మ మీకు ఇస్తాడు. He doesn't want you to live a victorious life. ఎందుకంటే మరి మీరు ఓడిపోయే జీవితమైన జీవితంలో జీవించడం అపవాది గారికి ఇష్టం లేదు. He likes you to be defeated all the time. అపవాది గారికి ఎప్పుడు మీరు ఓడిపోవటమే ఇష్టమై ఉన్నది. But the good news is మరి మంచి వార్త ఏంటంటే that Jesus was not defeated when he rose from the dead. మంచి శుభవార్త ఏంటంటే దేవుడు మరి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి ఆయన జయశీలుడై ఉన్నాడు. That is the power of the resurrection. అదే మరి పునరుద్ధానం యొక్క శక్తి అయి ఉన్నది. And that's what today we are celebrating the resurrection Sunday. అందుకని ఈ దినమున అందరూ కూడా మరి పునరుద్ధాన దినమున అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. And that's what he rose from the dead and today he is alive. ఎందుకంటే ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. And our God is a living God. అందుకని మన దేవుడు సజీవమైన వాడు. He is not a dead God. ఆయన చనిపోయిన దేవుడు కాదు. He is a living God. ఆయన జీవించుచున్న దేవుడు అయి ఉన్నాడు. In Revelation 1:18 మరి ప్రకటన గ్రంథం 1:8 అంటుంది, for once I was dead but now I am alive forever. దేవుడు ఒకసారి నేను మృతమై ఉన్నాను కానీ ఇప్పుడు మాత్రం యుగ యుగముల నేను జీవించుచున్న దేవుడు నాయ ఉన్నాను అంటున్నాడు. Hallelujah. Hallelujah. Give a clap offering unto the Lord. Hallelujah. Give a clap offering unto the Lord. Give a clap offering unto the Lord. Hallelujah. Hallelujah. You must receive when the preaching is going on. Hallelujah. You must receive when the preaching is going on. మీరు మరి వాక్యం బోధించుచున్నప్పుడు మీరు దేవుని సన్నిధిలో పొందుకొని వారై ఉండాలి. Because it's not the pastor who is preaching, it's the Lord who is preaching to you. Amen. The pastor కాదు కానీ వాక్యం చెప్పేది ప్రభువైన యేసుక్రీస్తు సేవకుల్ని ఆయన నోటి ద్వారా మాట్లాడుకుంటాడు. God doesn't want you to be cold. దేవుడు మరి చల్లిపోయిన చల్లారుగా ఉండకూడదు. God doesn't want you to be lukewarm. దేవుడు మరి నిలువెచ్చని స్థితిలో ఉండాలని ఆశించట్లేదు. Lukewarm is, you know what's the meaning of it? మరి నిలువెచ్చని స్థితి అంటే మనకి అర్థం తెలుసా? That means one day you will be good in church and the next day you are a different person. ఒక రోజు మాత్రం సంఘంలో మంచిగా ఉంటావు కానీ రెండో రోజు ఇంకొక వ్యక్తిగా ఇంకొక రూపం ఉంటది. You must be on fire 365 days a year. మరి సంవత్సరానికి 365 రోజులు కూడా మరి దేవుని కొరకు అగ్నితో మండించుచున్న వారై ఉండాలి. Not only when you come on Sunday. ఆదివారం సంఘానికి వచ్చినప్పుడే కాదు అగ్ని. Not only when you speak in tongues on Sunday. సంఘానికి వచ్చినప్పుడు భాషలతో మాట్లాడినప్పుడే కాదు కానీ you must speak every day. మీరు ప్రతిదినం కూడా భాషలతో మాట్లాడేవారై ఉండాలి. You must speak till Jesus comes. దేవుడు వచ్చే వరకు కూడా మీరు భాషలు మాట్లాడుతూనే ఉండాలి. Not only when the worship is good, that's when you start speaking in tongues. ఎప్పుడైతే ఆరాధన బాగా ఉందో ఆత్మీయంగా జరుగుతుంది అప్పుడే భాషలతో మాట్లాడటం కాదు. But on Saturday to Monday you are a different person. మరి సోమవారం నుంచి మరి శనివారం వరకు మనం వేరే వ్యక్తులుగా ఉంటున్నాం. You must charge yourself like charging your phone. మరి మనం చార్జర్ ఫోన్ ఎలా చార్జ్ పెడతామో అలాగే మన ఆత్మీయ స్థితి కూడా ఎవ్రీడే మనం ఛార్జింగ్ లో పెట్టాలి. Because people do not forget to charge their phone. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఫోన్ చార్జ్ పెట్టడం మనం ఎప్పుడు మర్చిపోం.
Every day you will charge your phone. ప్రతిసారి కూడా మనం పెడుతూ ఉంటాం, ఛార్జింగ్ పెడుతూ ఉంటాం ఫోన్ కి. So you need to charge your spiritual life. అందుకని మన ఆత్మీయ జీవితంని ప్రతి రోజు కూడా మరి పరిశుద్ధాత్మల అగ్నితో మండుతూ ఉండాలి. Your spiritual battery must be charged every day. మీ ఆత్మీయకున్న బ్యాటరీ మీ స్థితిని ప్రతి రోజు కూడా మీరు మరి ఛార్జింగ్ పెడుతూ ఉండాలి. Not only your phone, be charging every day. మీ ఫోన్ మాత్రం కాదు, ఎవ్రీ డే ప్రతి రోజు మీరు ఛార్జ్ పెట్టడం. Your spiritual life needs to be charged. మీ ఆత్మీయమైన జీవితం ప్రతి రోజు కూడా పరిశుద్ధాత్మ అగ్నితో మండుచూ ఉండాలి. That's what Jesus is looking for. అదే యేసుక్రీస్తు మన కొరకు చూస్తున్నాడు. You must always be on fire for God. మీరు ఎప్పుడు కూడా దేవుని కొరకు అగ్నితో మండుచున్న దహించు అగ్ని వలె ఉండాలి. Wherever you go, ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు the fire must spread. మరి మంట స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. Hallelujah.